ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరూ కూడా రెండు చేతులెత్తి నమస్కరిస్తూ, నేను 7 మాసాలైంది సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయ్యి చాలా మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, సినిమా హీరోలు క్లాప్స్ కావాలని క్లాప్స్ కొట్టాలి, మీరు ఇంక ఇనాగ్రేషన్ రావాలంటే నేను ఎప్పుడు పోలే. ఎందుకంటే సమయం లేక నా రోడ్స్ అండ్ నేషనల్ హైవేస్ బిల్డింగ్స్ కానీ R&B కానీ పెద్ద శాఖతో పాటు మధ్యలో ఎన్నికలు రావడం, పెద్దగా నాకు ఈ సినిమాల మీద పోవాలని ఇంట్రెస్ట్ కూడా లేకపోవడం. కానీ మా దయాకర్ వచ్చి 10th రోజు ఈవినింగ్ 7 గంటలకు నువ్వు ప్రసాద్ స్టూడియోకి రావాలి అని చెప్పి మంచి ఓకే అని చెప్పిన. ఏ సినిమా ఏంది అని ఏం అడగలే. కానీ అందులో ఒకటి చెప్పిండు, కీరవాణి గారికి కూడా వస్తున్నారు సార్, మీరు కీరవాణి గారు వస్తున్నారు. మనం తెలంగాణ గీతమే కాదు మన దేశానికే ఆస్కార్ అవార్డు తొలిసారి చెప్పించినంటే నాకు ఆయన అంటే చాలా ఇష్టం అని చెప్పి నేను ఆయన పేరు చెప్పిండు. దయాకర్ గారు అడగంగానే ఒప్పుకొని రావడం. ఈరోజు మురళి గారు ఒక మంచి చిత్రం, దాని స్టోరీ నాకు దయాకర్ చెప్పింది కానీ నేను బయట చెప్పకూడదు, ఇక కొద్దిగా చెప్పింది. కానీ వారికి అలాగే మా సుమన్ గారు, నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు నల్గొండకు తీసుకొచ్చినప్పుడు ఓ జిమ్ ఓపెనింగ్, నేను ఇంక అప్పటికి ఎమ్మెల్యే కాలేదు. తర్వాత 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా 6 సార్లు గెలిచాను. తర్వాత మా గురువుగారి బిడ్డ మా చెల్లె వెన్నెలకు, అలాగే మన బెల్లయ్య నాయక్ గారు, మూల వెంకరెడ్డి గారికి, ఇంకా మన సుమిత్ర చంద్రబోస్ గారు కూడా మననే కలిశారు నా దగ్గరికి వచ్చి. ఇంకా వేదిక మీద ఉన్న చాలా మందికి అందరికీ, అంటే ముఖ్యంగా మా అద్దంకి దయాకర్ నటన చూడలే కానీ ఆయన జ్ఞానం, ఆయన టీవీలలో మాట్లాడే ప్రతి సబ్జెక్టు, ఏ డిబేట్లో పాల్గొన్న అనర్గల్గా మాట్లాడుతూ ప్రతి సమస్య మీద ఎవరు ఏమడిగినా ఎప్పుడు కూడా టీవీలలో చూడండి, ఎప్పుడు రెచ్చిపోడు ఆయన. ప్రతి సబ్జెక్టు కూడా అవగాహనతో మాట్లాడి ఒక స్పృహతో ఉన్న నాయకుడు ఆయన. దురదృష్టం ఆయన చట్టసభల్లో కాకుండా నేను మన ఎన్నికలు చెప్పిన, తప్పకుండా నువ్వు ఎప్పటికీ పెద్ద నాయకుడు అయితే అని చెప్పి తుంగతుర్తి మీటింగ్లోనే చెప్పాను నేను. ఎందుకంటే అతని స్టైల్ నాకు తెలుసు కాబట్టి, సింపుల్గా ఉంటూ ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల మీద ఎప్పుడు కూడా స్పందించే వ్యక్తి. ఇకపోతే మీ అందరికీ కూడా తెలంగాణ సినిమా ఇండస్ట్రీ శాఖ మంత్రిగా మురళీ గారికి తప్పకుండా నేను ఆశీర్వాదం ఇస్తున్నాను. గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, నా సపోర్ట్తో పాటు మా ముఖ్యమంత్రి గారి సపోర్టు. ఇలాంటి సినిమాలు రావాలి, ప్రజలలో మార్పు రావాలి. కొందరు రాజ్యాంగం మారుస్తామని, కొందరు అదని, కొందరు కులం మతం పేరు మీద జరుగుతున్న ఈ విదేశాలలో ఇండియా ఫైల్స్ లాంటి సినిమాలు ఇప్పుడు అవసరం. 140 కోట్లున్న జనాభాలో ఈరోజు మనం విభిన్న జాతులు, కులాలు, మతాలు అందరం కలిసికట్టుగా ఉంటేనే మనం ముందుకు పోగలం. కానీ కులం పేరు మీదనో మతం పేరు మీదనో విమర్శలు చేసుకోవడం మాని కలిసిమలిసి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన గ్రామాలని అభివృద్ధి చేసుకుంటూ పేదవాళ్ళని ఒక చెయ్యి అందిస్తూ పైకి తీసుకురావాల్సిన సమయం. అందుకనే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కోరిన విధంగా చిన్న రాష్ట్రాలు కావాలని చెప్పి 70 ఏళ్ళ కింద రాజ్యాంగం రాసినప్పుడే ఎందుకు చెప్పిండంటే చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి అని చెప్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కానీ ఇచ్చినప్పుడు ఈ 10 సంవత్సరాలు మనం ఏం సాధించుకున్నామో ఒకసారి ఇంకా చూస్తే శూన్యంలాగా అనిపించి ఇవాళ తెలంగాణ గీతాన్ని మొదలు పెట్టించుకున్న మా ముఖ్యమంత్రి గారు ఇదే కీరవాణి గారు. ప్రపంచంలో మన తెలుగు జాతిని కీర్తి పతాకాన్ని తీసుకెళ్లిన కీరవాణి గారు తెలంగాణ గీతానికి ఇలా గ్రామాన వింటుంటే మాకు నిజంగా ధన్యవాదాలు సార్. ఒక రాష్ట్ర మంత్రిగా కాకుండా ఒక తెలంగాణ ఉద్యమకారునిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటే, మీరు నటించిన అన్నమయ్య సినిమాలు కానీ ప్రతి సినిమా చూస్తాను నేను. ఎందుకంటే సమయం దొరికితే సినిమా చూస్తాను. ఎందుకంటే అదొక్కటే, ఎందుకంటే ఆ టైంలో ఫోన్ మాట్లాడడం కానీ జనరల్గా నేను ఉదయం 4 గంటలకు లేచి 2 గంటలు జిమ్ చేసి ఆ జిమ్ తర్వాత ఎప్పుడు ప్రజలనే ఉంటాను నేను. ఎప్పుడో ఒకసారి సమయం దొరికితే
నచ్చిన సినిమాలు చూస్తూనే ఉంటాం అలా. అందుకనే మీరన్నా మీ సినిమాలన్నా మీ సంగీతం అన్నా మీ పాటలన్నా మీ దానిలో అర్థం నిజంగా ఇప్పుడు రెండవ పాట మొదటి పాట 2 పాటలు చూసినాక నాకు ఆడికెళ్ళి జరగబుద్ధి కాలే. నీ అద్దంకి దయాకర్కి చెప్పిన నేను 10 నిమిషాలు కలిసి కీరవాణి గారిని సన్మానం చేయాలి, నాకు అదృష్టం కల్పించిన దయాకర్ నువ్వు, అలాగే నీ నటనకి నిన్ను కూడా అభినందించాలి. కీరవాణి గారిని ఎందుకంటే అవార్డు వచ్చిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత కూడా ఎప్పుడు అఫీషియల్గా సన్మానం చేయలే. కాబట్టి నాకు ఆ అవకాశం అదృష్టం కల్పించినావు, సన్మానం చేసిపోతా అని చెప్పి అన్నాన్ని 2 గంటల పైన ఎందుకు కూర్చున్నాం? ఉదయం 4 గంటలకు లేచి దాదాపు 7-8 గంటలు నేను, ముఖ్యమంత్రి గారు, కేంద్ర నేషనల్ హైవే అధికారులు, రాష్ట్ర అధికారులము ఈ రీజనల్ రింగ్ రోడ్ కానీ హైదరాబాద్ విజయవాడ రోడ్డు మీద ఇవాళ చాలా వర్క్ లోడ్తో బిజీ ఉండి 1 నిమిషం తీరిక లేకుండా ఇక్కడికి రాగానే అన్నీ మర్చిపోయి మన దేశం ఈ సినిమా ఎట్లా తీసిండ్రు ఇవన్నీ ఇంటూ నిజంగా కూడా మీతో గడపడం మీకు అవకాశం కల్పించిన మా మురళి గారికి, మా దయాకర్, మా తమ్మునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా కీరవాణి గారు వారు ఇంకా కూడా ముందు మన మన తెలుగు జాతిని పైకి తీసుకొచ్చే విధంగా ఇంకా కూడా ముందుకు పోవాలని, వారికి నిండా 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఎందుకంటే అలాంటి వ్యక్తి మన తెలుగు గడ్డపై పుట్టడం నిజంగా తెలుగు వారందరూ కూడా గర్వించదగిన విషయం. అలాగే రాహుల్ ఇప్పుడే మనకు ఒక మంచి యువ సింగర్గా ఇంత క్రేజీ, ఆయన పాటలన్నీ రోజు వింటూ ఉంటాం కార్లో కూర్చొని. మీ అందరికీ కూడా ఇక్కడ పాల్గొంటున్న మీ అందరికీ కూడా మరొకసారి మంచి పెద్ద మీటింగ్లో పోయినా ఇంత సాటిస్ఫాక్షన్ ఉండదు, కానీ ఇలాంటి మీటింగ్లో ఇంత మంచి కలుసుకోవడం చాలా సంతోషం. మీకు సంబంధించిన సినిమా రిలీజ్ అప్పుడు కానీ ఇంకా ఏ సహకారం కావాలన్నా మీరు డెఫినెట్గా ఎప్పుడన్నా రావచ్చు. మీ దయాకర్ గారు ఫోన్ చేసినా చాలు, నాకు ఫోన్ చేసినా మీకు థియేటర్లు ఇప్పించే చిన్న థియేటర్లు అంటే సినిమాలు ఇయ్యరు, ఇవన్నీ మీకు తెలుసు. కాబట్టి అదే మినిస్టర్గా నేను చెప్పి మీకు అన్ని విధాల అండగా ఉంటాను. ఇలాంటి సినిమాలు సమాజానికి అవసరం. నాయకులలో మార్పు రావాలి, పాలకుల్లో మార్పు రావాలంటే ఇలాంటి సినిమాలు రావాలి. కాబట్టి తప్పకుండా మా ప్రభుత్వం నా యొక్క సహకారం ఉందని తెలియజేసుకుంటూ, మా వెన్నెల పాడుతుంటే మా గద్దరన్న జ్ఞాపకం వస్తున్నాడు. గద్దరన్న నన్ను రేవంత్ రెడ్డి గారు మన్మోహన్ బర్త్డే కలిస్తే నన్ను 10 నిమిషాలు ముద్దు పెట్టుకుని నన్ను వదిలిపెట్టాడు. ఎక్కడ కలిసినా కానీ నేను ఎంపీగా నామినేషన్ వేసి చక్కగా గద్దరన్న ఇంటికి పోతే గద్దరన్న మా వదిన నన్ను విమల వదిన లోపలికి తీసుకుపోయి కూర్చోబెట్టుకొని అలా బెడ్రూమ్లో కూర్చోబెట్టుకొని 1.5 గంటన్నర మాట్లాడి నువ్వు ఏ విధంగా ప్రయాణం చేయాలి అని చెప్తే నువ్వు చేసే కార్యక్రమాలు చెప్పుకుంటూ పోని చెప్తే అంతకుముందు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన అని ఎంపీగా ఆయన సలహాతో పోతే 1 పైసా ఖర్చు పెట్టకుండా 8 లక్షల ఓట్లు తీసుకొని ఇవాళ ఎంపీగా గెలిచిన. అందులో ఆయన సలహాలు ఆయన ఎప్పుడు చెప్పేవాడు, నువ్వు తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టినావు, ఎవడు పేదవాడు వచ్చినా సాయం చేస్తావు, నీలాంటి నాయకుడు కావాలని ఇద్దరు చేయి పట్టుకుపోయి ఇంటి లోపల కూర్చోబెట్టి నాకు కొన్ని సలహాలు చెప్పింది. అందుకనే నేను కూడా నాది కూడా మీ సినిమా ఏ విధంగా తీసుండో తప్పకుండా మీలాంటి వారికి నా పూర్తి సహకారం ఉంటుంది. అందరికీ నమస్కారం, గుడ్ నైట్.